నా పేరు స్పైడీమ్యాన్. ఇప్పటివరకు మన స్పైడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీఎఫ్ఐలో ఏ హీరోకి ఎన్ని లైనప్స్ ఉన్నాయి, వాటిలో ఏ సినిమా 1000 CR కొట్టే కెపాసిటీ ఉందో మాట్లాడుకుందాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్. మా లైనప్ చూస్తే ఉన్నాయే 3 ఉన్నాయి. ఆ 3 కూడా అవుతాయో లేవు కూడా డౌట్. మళ్ళీ కొత్తవి వస్తాయంటే అసలే అట్లా కొత్తవి వస్తాయని గురించి ఒక థాట్ కాదు, కానీ ఫస్ట్ ఇవి అవుతాయో లేదు. ఆ 3 ఏంటో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు అనుకుంటా. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందంటే ఓజీ. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, హోల్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ కూడా మొత్తం వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఆ టీజర్, ఆ గ్లింప్స్ క్రియేట్ చేసిన ఆ హైప్ అలాంటిది, తమ్మన్ ఇచ్చిన స్కోర్ అలాంటిది, టీజర్లో ఉన్న పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. సో అంటే చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ నుంచి ఒక మంచి యాక్షన్ మూవీ వచ్చి, పంజా టైప్ అలాంటి ఫిలిం వచ్చి చాలా రోజులైంది. సో ఫ్యాన్స్ కూడా ఎన్ని రోజులు అన్న ఈ రీమేక్లతోనే. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే అది ఆల్మోస్ట్ రీమేకే అని అంటున్నారు, కానీ మరి పవన్ కళ్యాణ్ నుండి రీమేక్ వద్దు, కొత్తది ఏమన్నా అన్నారంట సంథింగ్. అది కూడా డౌట్. ఆ ప్రాజెక్ట్ ఉంటుందో ఉండదో కూడా డౌటే. హరిహర వీరమల్లు వచ్చా అంటే అది టోటల్గా అంటే ఒక 90s 80s టైంలో జరిగే కథ, 80s 70sలో జరిగే కథ అది. సో ఏదైనా హీరోకి కావాల్సిన, ఫ్యాన్స్ కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ అయినా, ఒక యాక్షన్ బ్లాక్ అయినా, ఒక ఎలివేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఒక ఓజీ దగ్గర ఉన్నాయి. ఒక మాస్ బీజిఎమ్స్ కానీ ఏదైనా. సో ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. రిలీజ్ అయితే మాత్రం మోస్ట్లీ ఈ ఇయర్లోనే రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయితే మాత్రం ఆ సినిమా క్రియేట్ చేసే హైప్ నార్మల్గా ఉండదు. ఇఫ్ సపోజ్ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వచ్చిందా, ఈజీగా 500 CR వస్తుంది. కెపాసిటీ ఉన్న సినిమా, 500 CR వచ్చే కెపాసిటీ ఉన్న సినిమా. ఇంకా ఉస్తాద్ అంటే అది నా డౌటే. హరిహర వీరమల సపోజ్ దానికి హిట్ టాక్ వచ్చినా మేబీ నియర్ టు 250 crores అంతే, అందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇఫ్ సపోజ్ హిట్ టాక్ వచ్చినా కూడా 250 crores, దట్స్ ఇట్, అందుకని ఎక్కువ రాదు.